వాళ్ళకి సమానంగా ఉండేటట్టుగా మనం ఇండస్ట్రీస్ని తేవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే భవిష్యత్తులో మన లక్ష్యం కూడా ఈ 2047 ఏదైతే మన విజన్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్కి అనుగుణంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఉంది అధ్యక్ష. ఈ సందర్భం కూడా ఇండస్ట్రీ కనుక స్టీల్ ప్లాంట్ విషయాన్ని మరి సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మనం 2 మార్లు ఈ స్టీల్ ప్లాంట్ని కూటమి ప్రభుత్వం కాపాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒకసారి 1999-2000లో సుమారు 1347 కోట్లు తీసుకొచ్చి మనం అటు బీజేపీ యొక్క పార్టీ యొక్క సహకారంతో, ప్రభుత్వం యొక్క సహకారంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ నించోబెట్టుకోగలిగాం అధ్యక్ష. అప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా అధ్యక్ష సుమారు 11,440 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో, అలాగే రాష్ట్రం ఎష్యూరెన్స్తో 2,600 కోట్ల ఎష్యూరెన్స్తోనే మన ప్లాన్ కాపాడాం అధ్యక్ష. కాకపోతే కొంతమంది ఇది క్యాప్టివ్ మైన్స్ ఉంటే చాలని, లేకపోతే రాష్ట్రంలో మైన్స్ ఉన్నప్పటికీ కూడా మైన్స్ అలాట్ చేయట్లేదని, లేకపోతే ఇది దశల వారీగా ప్రైవేట్ పరం అయిపోతుందని ఇలాగ అనేక అపోహలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. చెప్పాలంటే స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఉంటే మంచిదే అధ్యక్ష. కానీ ఇక్కడ పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు, కొంతాల రామకృష్ణ గారు, వారికి పూర్తి అవగాహన ఉంది అధ్యక్ష. ప్లాంట్ స్థాపించేటప్పుడు మరి మైన్స్ ఇచ్చేటప్పుడు మైన్స్ మొదట్లో ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఆ లైన్ వేసుకోవడానికి కానీ ఆ మైన్ చేయడానికి కానీ అవి వైబిలిటీ ఉండదు అప్పుడని చెప్పేసి ఆ రోజులో తీసుకోలేదు అధ్యక్ష. ఈరోజు తీసుకోవడానికి ఆలోచన చేసినప్పటికీ కూడా పాలసీ మారడం అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ కానీ తీసుకుంటే అవి చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ ఆ క్వాలిటీ మైన్స్ వాడదు అధ్యక్ష. ఎందుకంటే ఆ మైన్లో ఉన్నటువంటిది 42% 40% ఉన్నటువంటి ఎఫీ కంటెంట్ ఉంటుంది అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ వాళ్ళు వాడేదైతే సుమారు 62% ఉన్నటువంటి మైన్స్ ఎఫీ కంటెంట్ వాడతారు అధ్యక్ష. అంటే అంత నాణ్యతమైనటువంటి మైన్ లేదు కనుకనే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదన్న విషయానికి మనం ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనకి ఫుల్ కెపాసిటీ మీద ఆపరేట్ అవుతే లాభాల్లో ఉంటుంది అనేది గతంలో కూడా నిజం కాదు సార్, ఇది పచ్చి నిజం అనమాట. పచ్చి నిజం అంటే గతంలో సింగిల్ ఫ్లానర్స్తోనే సుమారు 120% కెపాసిటీ మీద ప్లాంట్ రన్ అయ్యేటప్పుడు లాభాల్లో నడిచింది అధ్యక్ష. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ ద్వారా మీ ద్వారా ప్రధానికంగా తెలియజేసేది, ప్లాంట్ కానీ ఫుల్ కెపాసిటీ మీద కానీ ఆపరేట్ అవుతే ఖచ్చితంగా లాభాల్లో నడుస్తుంది అధ్యక్ష. అలాగే దానికి బ్రేక్ ఈవెన్ పాయింట్ తీసుకుంటే అధ్యక్ష సుమారు దానికి నియర్లీ 55% కెపాసిటీ మీద రన్ అవుతే బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది అధ్యక్ష. అంటే దానికి ప్రతి నెల 240 కోట్ల రూపాయలు జీతాలు, 60 కోట్లు మెయింటెనెన్స్గా పడుతుంది అధ్యక్ష. అంటే 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక మనం ఈరోజు డబ్బులు తీసుకొచ్చి పెట్టాం కనుక కేవలం మళ్ళీ అటు కార్మికుల మీదో లేకపోతే మేనేజ్మెంట్ మీద వదిలిపెట్టేసి కన్నా మనం కూడా దాన్ని డైలీ మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం మానిటర్ చేస్తే తద్వారా మనకి అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్న ఆలోచన, అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అక్కడ అంటే మినిమం ఎంత పర్సెంటేజ్ మీద ఆపరేట్ అవుతే బాగుంటుంది అన్నది, అంటే దాని బ్రేక్ ఈవెన్ వస్తుంది అనే దాని మీద మనం ఒక ఆలోచన ఉండాలి అధ్యక్ష. లేకపోతే ప్లాంట్ డబ్బులు తెచ్చిపెట్టాం కనుక నడిచేస్తుంది, అలా విడిచిపెట్టడం మంచిది కాదని నా ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం కూడా మన తరపు నుంచి ఒక అధికారిని పెట్టి పర్యవేక్షించాలని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. నా నాలెడ్జ్తో సుమారు 55% కెపాసిటీ మీద ఆపరేట్ అవుతేనే అది బ్రేక్ ఈవెన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్స్ అంటే బాధ్యత అందరికీ ఉండాలి అధ్యక్ష. అటు కార్మిక నాయకులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు. అంటే అక్కడ కొంతమంది గోస్ట్ వర్కర్స్ ఉన్నారనేది కొంతమంది చెప్తున్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయం అధ్యక్ష. సో వాటిని మనం అరికట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ప్లాంట్ పైన మేము పోరాటాలు చేసాం.
పోరాటాలు చేసినప్పుడు కూడా మాకు అవగాహన ఉంది అధ్యక్ష. ప్రైవేటైజేషన్ పట్ల కానీ లేకపోతే గ్లోబలైజేషన్ పట్ల కానీ పబ్లిక్ సెక్టర్స్ ఏ విధంగా 1990 ముందే ఆపరేట్ అయినాయి, తర్వాత ఏంటి పరిస్థితి అనేది దాని మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సభ ద్వారా మేము అడిగేది, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ కూడా మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో ప్రైవేట్ పరం కాకుండా కాపాడింది మనమే, భవిష్యత్తులో కూడా మనమే కాపాడగలం అధ్యక్ష. 2 సందర్భాల్లో కాపాడినటువంటి విషయం అని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తూ, అలాగే అధ్యక్ష ఈ ప్రైవేటైజేషన్ అన్నది అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి కొంతమంది నాయకులు అడుగుతున్నారు అధ్యక్ష. ఈరోజు మన అధికారం ఉన్నాం, రేపు ఇంకోళ్ళు రావచ్చు, మరుసటి రోజు మళ్ళీ రావచ్చు. మనం అందరూ కూడా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పాలసీ వేరు, పొలిటికల్ డెసిషన్ వేరు అధ్యక్ష. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి సేలం ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు అధ్యక్ష. కానీ అక్కడ రాజకీయ నాయకులు అందరూ కలిపి ఆపుతున్నారు అధ్యక్ష. మనం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కనుకనే అది ప్రైవేట్ పరం కాకుండా ఆగిందన్నది సత్యం అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఏం చేసామంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాదని చెప్తూ పక్కనున్నటువంటి గంగవరం పోర్టుని ప్రైవేట్ పరం చేస్తారు అధ్యక్ష. అంటే ప్రజలు గమనించాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయడం, అలాగే పబ్లిక్ సెక్టర్ని పరిరక్షించడం అది కూటమి ప్రభుత్వమే సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు అధ్యక్ష, ఈరోజు లేకపోతే పరిరక్షించిన విషయం కావచ్చు అధ్యక్ష, లేకపోతే నూతనంగా ఉన్నటువంటి కొత్తగా స్టార్టప్స్ కావచ్చు అధ్యక్ష. 1 నిమిషంలో క్లోజ్ చేస్తున్న అధ్యక్ష. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి స్థాపించారు అధ్యక్ష. ఎంత బాగుందంటే దాంట్లో నూతనంగా స్టార్ట్ చేయదలుచుకున్న వాళ్ళు, కొత్త ఆలోచన ఉన్నటువంటి వారికి అవకాశం కల్పిస్తూ అటు నాలెడ్జ్ పార్ట్నర్స్ కింద ఇటు టెక్నాలజీ పార్ట్నర్స్ కింద కూడా ఒక టీం లాగా ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి ఆలోచన చేసినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దశగా వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. బీజేపీ ఒక సహకారం ఉంది, అలాగే జనసేన ఒక సహకారం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యార్లగడ్డ వెంకట్రావు ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఎక్కువసేపు మాట్లాడండి, అందుకనే చెప్తున్నా. ఇంతకుముందు చాలా మంది బిల్ మీద మాట్లాడారు అధ్యక్ష. ఇండస్ట్రియలిస్టులు కానీ విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడినా వాళ్ళు చెప్పింది అయితే నేను చెప్పను. కానీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధికి సాక్షాత్కారంగా నిలుస్తున్న స్ట్రాటజీ 4 కానీ ఇండస్ట్రియల్